Hi students, welcome back to channel. April 2nd మార్నింగ్ షిఫ్ట్ అనేటువంటిది 9 AM నుంచి 12 PM వరకు జేఈ మెయిన్స్ 2026 ఎగ్జామినేషన్ అనేటువంటిది కంప్లీట్ అయి ఉంది. ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనేటువంటిది సబ్జెక్ట్ వైజు ఎలా ఇచ్చారు అంటే ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, డిఫికల్టీగా ఉందా అనేటువంటిది సబ్జెక్ట్ వైజు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ రేంజ్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనేటువంటిది జనవరి సెషన్ మార్నింగ్ షిఫ్ట్లలో కంపారిజన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది, ఓవరాల్గా ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్లో ఎన్ని గుడ్ అటెంప్ట్స్ చేయవచ్చు, అది 99%కి 90%కి ఎన్ని మార్క్స్కి కంపేరబుల్ అవుతుంది అనేటువంటిది ప్రీవియస్ ట్రెండ్ బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ బేస్ చేసుకొని ఈ అనాలిసిస్ ఏ విధంగా ఉండవచ్చు అనేటువంటిది ఓవరాల్ రివ్యూ అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా ఈ ఏప్రిల్ 2nd మార్నింగ్ షిఫ్ట్ అనేటువంటిది మంచిగా రాశారని, మీరు అనుకున్నటువంటి పర్సెంటేజ్లో అటెండ్ అయ్యారని చెప్పేసి భావిస్తున్నాను. ఈ అనాలిసిస్ ద్వారా ప్రజెంట్ అటెండ్ అయిన స్టూడెంట్స్కి ఫర్దర్ ఎలా అప్రోచ్ అవ్వాలి, అలాగే అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైనా జేఈ మెయిన్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ అనాలిసిస్ ద్వారా ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ఉంటుంది, వాళ్ళు ఎలా వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి ఐడియా అనేటువంటిది కూడా వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి ఈ అనాలిసిస్ అనేటువంటిది మల్టిపుల్ యాసిస్లో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు కంటెంట్. మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనేటువంటిది ఎలా వచ్చింది ఓవరాల్గా అని చెక్ చేసుకుంటే మోడరేట్ డిఫికల్టీ అనేటువంటిది ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్కి కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేటువంటిది వెరీ టఫెస్ట్ సెక్షన్గా ఈ పేపర్లో కన్సిడర్ చేయవచ్చు. ఓవరాల్గా ఈజీ, మోడరేట్, హార్డ్ అనేటువంటి 3 ఫ్యాక్టర్స్లో క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేస్తాము. సో ఇక్కడ మోడరేట్ డిఫికల్టీ అనేటువంటిది ఈ ఏప్రిల్ 2nd మార్నింగ్ షిఫ్ట్ అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ మీరు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 3 సబ్జెక్ట్స్లో బ్యాలెన్స్డ్గా మీరు క్వశ్చన్స్ అనేటువంటివి క్రాక్ చేయగలిగితే, స్లైట్లీ లెంతీ ఉన్న వాటిని చూసుకొని బ్యాలెన్స్డ్గా క్వశ్చన్ పేపర్ చేయగలిగితే మీరు గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి, గుడ్ స్కోర్ అనేటువంటిది చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంది. సబ్జెక్ట్ వైజు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎలా టాపిక్స్ అనేటువంటివి అడిగారు, జనరల్ 10లో అడిగారా లేకపోతే అవుట్ ఆఫ్ సిలబస్లో ఉన్నాయా అనేటువంటిది ఓసారి ఇన్డెప్త్గా సబ్జెక్ట్ వైజు చెక్ చేస్తే, కెమిస్ట్రీ సెక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు కెమిస్ట్రీ ఈ పర్టికులర్ ఏప్రిల్ 2nd మార్నింగ్ షిఫ్ట్ పేపర్లో కెమిస్ట్రీ అనేటువంటిది స్కోర్ బూస్టర్గా కన్సిడర్ చేయవచ్చు. ఎందుకు అనంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్తో కంపారిజన్ చేసుకుంటే ఈజీ సెక్షన్గా పిలవచ్చు. ఇక్కడ ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని ఎంటైర్ క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. ఎక్కడ డెప్త్ అనాలిసిస్ మీద అడగలేదు, జస్ట్ క్వశ్చన్ యొక్క ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. సో కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ అనేటువంటి 3 పార్ట్స్గా చెక్ చేసుకుంటే, ఆర్గానిక్ పార్ట్ దగ్గరకు వచ్చినప్పుడు నేమ్డ్ రియాక్షన్స్ మీద, రియాక్షన్ మెకానిజమ్స్ బేసిక్ లెవెల్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి టచ్ చేశారు. ఇనార్గానిక్లోకి వస్తే ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేటువంటివి అడిగారు. పీరియాడిక్ ట్రెండ్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మీద
క్వశ్చన్స్ అనేటువంటివి కీ టాపిక్స్ మీద అడగడం జరిగింది. ఫిజికల్ కెమిస్ట్రీ దగ్గరికి వస్తే ఫార్ములా బేస్ చేసుకొని న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, మోల్ కాన్సెప్ట్ అనేటువంటి కీ టాపిక్స్ మీద, ఎలక్ట్రోకెమిస్ట్రీ కీ టాపిక్స్ మీద ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి హై ఈల్డ్లో ఈ కెమిస్ట్రీ సెక్షన్లో అడగడం జరిగింది. ఇక్కడ మీరు ఎన్సిఆర్టీ అనేటువంటిది సిలబస్ తరువుగా ప్రిపేర్ అయి ఉంటే ఇక్కడ కెమిస్ట్రీని మీరు స్పీడ్గా స్కోర్ తెచ్చుకునే విధంగా కంప్లీట్ చేయవచ్చు. సో ఫైనల్గా ఈ కెమిస్ట్రీ అనేటువంటిది స్కోరింగ్ సబ్జెక్టుగా కన్సిడర్ చేయవచ్చు. ఫిజిక్స్ సెక్షన్ దగ్గర చూసుకుంటే ఈ మార్నింగ్ షిఫ్ట్లో ఫిజిక్స్ అనేటువంటిది ఈజీ నుంచి మోడరేట్ డిఫికల్టీగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంది. మోస్ట్లీ క్వశ్చన్స్ అనేటువంటివి డైరెక్ట్గా ఫార్ములా బేస్ చేసుకొని అడగడం జరిగింది. ఇక్కడ కోర్ టాపిక్స్ అయినటువంటి మెకానిక్స్, మోడర్న్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, థర్మోడైనమిక్స్, రే ఆప్టిక్స్ అనేటువంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి హై ఈల్డ్లో అడిగారు. సో ట్రెండ్ అనేటువంటిది చెక్ చేసుకుంటే ట్రికీగా ఏమీ లేదు, లెస్ ట్రికీ అనేటువంటిది ఉంది. మోర్ అప్లికేషన్ డ్రైవన్లో క్వశ్చన్స్ అడిగారు. న్యూమరికల్ క్వశ్చన్స్ అనేటువంటివి స్ట్రైట్ ఫార్వర్డ్గా మల్టీ స్టెప్స్ అనేటువంటిది వెరీ కాంప్లెక్సిటీ లేకోకుండా మినిమల్ మల్టీ స్టెప్స్లో ఈ ఫిజిక్స్ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ని అడిగారు. సో ఇక్కడ హై స్కోరింగ్ అనేటువంటిది ఫార్ములా బేస్ చేసుకొని క్లియర్గా ఉన్నటువంటి వాళ్ళకి హై స్కోరింగ్ అనేటువంటిది వస్తుంది. మోడర్న్ ఫిజిక్స్ అనేటువంటిది హెవీ వెయిటేజీగా మీరు స్టూడెంట్స్ క్వశ్చన్స్ని ఈజీగా క్రాక్ చేసే విధంగా ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సెక్షన్ దగ్గరికి వస్తే కెమిస్ట్రీ అనేటువంటిది ఈజీగా కన్సిడర్ చేయవచ్చు కంపేర్ టు మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు కంపేర్ టు మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ సెక్షన్ దగ్గరికి వస్తే ఈ సెక్షన్ అనేటువంటిది మోడరేట్ టు డిఫికల్టీ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ని డిజైన్ చేయబడింది. యాజ్ యూజువల్గా లెంతీ క్వశ్చన్స్ అనేటువంటివి ఉన్నాయి, టైం టేకన్ అనేటువంటిది పడుతుంది. కాబట్టి కాన్సెప్టులు ఒకటి అండర్స్టాండింగ్ ఉంటే ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటివి క్రాక్ చేయడానికి కష్టమవుతుంది. మేజర్గా క్యాలిక్యులస్, కోఆర్డినేషన్ జామెట్రీ, ఆల్జీబ్రా, వెక్టార్ 3D జామెట్రీ నుంచి కీ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి మ్యాథమెటిక్స్లో ఈ మార్నింగ్ షిఫ్ట్లో అడగడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఫేస్ చేసింది ప్రాబ్లమ్స్ ఏంటివి అని అంటే మల్టీ స్టెప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చేయాలి. క్యాలిక్యులేషన్ అనేటువంటిది హెవీగా ఉంది కాబట్టి టైం అనేటువంటిది మేనేజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. పర్టికులర్ ఈ మ్యాథమెటిక్స్ సెక్షన్ దగ్గరికి వస్తే స్ట్రాటజిక్ వేలో లెంతీ క్వశ్చన్స్ని స్కిప్ చేసుకుంటూ క్వశ్చన్స్ అనేటువంటివి స్ట్రాటజిక్గా క్రాక్ చేయగలిగితే గుడ్ స్కోర్ అనేటువంటిది మ్యాథమెటిక్స్లో తెచ్చుకోవచ్చు. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మ్యాథమెటిక్స్ అనేటువంటిది ర్యాంకును డిసైడ్ చేసే సెక్షన్గా ఈ మార్నింగ్ షిఫ్ట్ ఏప్రిల్ 2 పేపర్ని కన్సిడర్ చేయవచ్చు. ఎవరైతే మ్యాథమెటిక్స్లో గుడ్ స్కోర్ అనేటువంటిది వస్తుందో వాళ్ళకి ర్యాంక్ అనేటువంటిది బూస్ట్ అవుతుంది. ఓవరాల్గా ఈ పేపర్ అనేటువంటిది చెక్ చేసుకుంటే కెమిస్ట్రీ ఈజీ మార్క్స్ తెచ్చుకునే విధంగా ఎన్సిఆర్టీ బ్యాక్డ్ క్వశ్చన్స్తో ఉంది. ఫిజిక్స్ అనేటువంటిది స్టెబుల్ స్కోర్ తెచ్చుకోవడానికి అంటే ఫార్ములా ఫస్ట్ అప్రోచ్, డైరెక్ట్ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం చేత లిమిటెడ్ మల్టీ స్టెప్స్తో క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఫిజిక్స్ అనేటువంటిది స్టెబుల్ స్కోరింగ్గా ఉంది. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి టైం అనేటువంటిది కన్జ్యూమ్ అవుతుంది. అలాగే లెంతీ క్వశ్చన్స్ని చూసుకొని అంటే లాంగ్ ఆన్సర్ మల్టిపుల్ స్టెప్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని మినిమైజ్ చేసుకొని స్ట్రాటజిక్గా మ్యాథమెటిక్స్ని చేయవలసి ఉంటుంది. ఓవరాల్గా ఈ క్వశ్చన్ పేపర్ని
మ్యాథమెటిక్స్లో లెంతీ క్వశ్చన్స్ని ఎక్కడున్నాయి అనేటువంటి స్ట్రాటజీ ప్లే చేసుకొని కెమిస్ట్రీని ఫస్ట్ ఫినిష్ చేసుకొని ఫిజిక్స్ని సెకండ్ ప్రయారిటీ ఇచ్చుకొని థర్డ్ ప్రయారిటీలో కెమిస్ట్రీలో సేవ్ అయినటువంటి టైంని ఫిజిక్స్లో సేవ్ అయినటువంటి టైంని ఈ 2 టైమింగ్స్ని మ్యాథమెటిక్స్లో ఫోకస్ చేసుకొని స్ట్రాటజీగా బ్యాలెన్స్డ్గా మీరు ఈ క్వశ్చన్ పేపర్ని హ్యాండిల్ చేయగలిగితే మీరు గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంది. సో ఓవరాల్గా మీకు ఇక్కడ చెప్పేటువంటిది ఏంటి అని అంటే, ఎవరైతే స్ట్రాటజిక్గా ఫస్ట్ కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్ అక్కడ సేవ్ చేసినటువంటి టైంని మ్యాథమెటిక్స్కి ఫోకస్ చేసుకొని స్ట్రాటజిక్గా ఎవరైతే క్వశ్చన్ పేపర్ని బ్యాలెన్స్డ్గా చేసుకుని వచ్చి ఉంటారో వాళ్ళకి గుడ్ స్కోర్ అనేటువంటిది రావడానికి పాజిబిలిటీ ఉంది. ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్లో కంపారిజన్ చేసుకుంటే మోడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు. మ్యాథమెటిక్స్ అనేటువంటిది 30 క్వశ్చన్స్లో 25 అటెంప్ట్ చేయాలి. సో వీటిలో 11 to 14 క్వశ్చన్స్ అనేటువంటివి ఈ మార్నింగ్ షిఫ్ట్ 1 పేపర్ని చేయవచ్చు. ఫిజిక్స్ అనేటువంటిది 18 నుంచి 21 గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి పాజిబిలిటీ ఉంది. కెమిస్ట్రీ అనేటువంటి చూస్తే 19 నుంచి 22 క్వశ్చన్స్ గుడ్ అటెంప్ట్స్ అనేటువంటివి చేయవచ్చు. ఓవరాల్గా 75 క్వశ్చన్స్కి 48 నుంచి 57 రేంజ్లో క్వశ్చన్స్ అనేటువంటివి చేయడానికి పాజిబిలిటీ ఉంది. ఓవరాల్గా 45 నుంచి 55 క్వశ్చన్స్ అనేటువంటివి ఈ మార్నింగ్ షిఫ్ట్లో గుడ్ అటెంప్ట్స్లో చేయడానికి పాజిబిలిటీ ఉంది. ఇక్కడ మీకు క్లారిటీ కావాల్సినటువంటిది ఏంటి అంటే, పర్సెంటేజ్ బేస్ చేసుకొని మీకు మార్క్స్ అనేటువంటివి ఎలా ఉండవచ్చు అనేటువంటిది చూస్తే ఈ మార్నింగ్ షిఫ్ట్ డిఫికల్టీని బేస్ చేసుకొని 90% అనేటువంటిది రీచ్ అవ్వడానికి 170 ప్లస్ మార్క్స్ అనేటువంటివి వస్తే 90% రీచ్ అవుతారు. 99.9% నుంచి ప్లస్ పర్సెంటైల్ రావాలి అని అంటే 220 మార్క్స్ ప్లస్ అనేటువంటిది వస్తే 99.9%కి పాజిబిలిటీ ఉంది. ఎందుకు అని అంటే, జనవరిలో మీకు జనవరి సెషన్ తర్వాత ఏప్రిల్ అటెంప్ట్కి 2 months అనేటువంటిది టైం డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ బిట్వీన్లో మీరు ఐపీఈ ప్లస్ ప్రాక్టికల్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని 45 days ప్రిపరేషన్ అనేటువంటిది చేసుకోవడానికి టైం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ టైంలో మీరు సబ్జెక్ట్స్ అనేటువంటిది కాన్సెప్ట్లు అనేటువంటిది జనవరి సెషన్ యొక్క ట్రెండ్ బేస్ చేసుకొని ప్రిపరేషన్ అనేటువంటిది వెల్తీగా చేసి ఉంటారు. కాబట్టి ఏప్రిల్ అటెంప్ట్లో స్కోర్ అనేటువంటిది జనవరితో కంపారిజన్ చేసుకున్నప్పుడు సమ్ హైక్ అనేటువంటిది అవుతుంది. సో ఇక్కడ మీకు 90%కు ఈ మార్క్స్ రీచ్ అవ్వచ్చు, ఎక్స్పెక్టేషన్ ఉండవచ్చు. 99.9%కి ఈ మార్క్స్ ఎక్స్పెక్టేషన్ ఉండవచ్చు అనేటువంటిది ఎన్టీఏ డేటా అనేటువంటిది బేస్ చేసుకొని, ప్రీవియస్ ట్రెండ్ బేస్ చేసుకొని, కట్ ఆఫ్ రేంజ్ బేస్ చేసుకొని ఈ ఎక్స్పెక్టెడ్ పర్సెంటైల్ మార్క్స్ అనేటువంటిది ఈ మార్నింగ్ షిఫ్ట్కి ఇలా ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ ఏప్రిల్ 2 మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనేటువంటిది జనవరి సెషన్ మార్నింగ్ షిఫ్ట్ పేపర్లతో వేటితో ఇది కంపేర్ అవుతుంది అనేటువంటి చెక్ చేస్తే, జనవరి 21, 23 మార్నింగ్ షిఫ్ట్ పేపర్ ఓవరాల్గా చెక్ చేసుకున్నప్పుడు మోడరేట్ టు టఫ్ స్టాండర్డ్లో ఇవ్వడం జరిగింది. జనవరి 22 మార్నింగ్ షిఫ్ట్ చూసుకుంటే ఈజీ టు మోడరేట్ ఉంది. సో ఈరోజు ఇచ్చినటువంటిది మోడరేట్ డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు. సో ఓవరాల్గా ఈ ఏప్రిల్ 2 ఇచ్చినటువంటి పేపర్ బ్యాలెన్స్డ్గా
జనవరి షిఫ్ట్తో చూసుకుంటే ఏప్రిల్ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనేటువంటిది బ్యాలెన్స్డ్గా ఇవ్వడం జరిగింది. సో ఫిజిక్స్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు సబ్జెక్ట్ వైజ్ చూస్తే 21st 23rd మార్నింగ్ షిఫ్ట్లో క్యాలిక్యులేషన్ హెవీగా ఇచ్చారు. కాన్సెప్టువల్ మీద ఫిజిక్స్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంది. 22nd మార్నింగ్ షిఫ్ట్ చూసుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫార్ములా బేస్ చేసుకొని ఫిజిక్స్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చినటువంటి మార్నింగ్ షిఫ్ట్ పేపర్ చూసుకుంటే ఈజీ టు మోడరేట్గా ఫార్ములా బేస్డ్ లిమిటెడ్ మల్టీ స్టెప్స్తో ఫిజిక్స్ అనేటువంటిది ఉంది. కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే జనవరి షిఫ్ట్లో 21st 23rd మార్నింగ్ షిఫ్ట్లో చూసుకుంటే స్టేట్మెంట్ హెవీ ట్రికీ ఎన్సీఆర్టీ లైన్స్ బేస్ చేసుకొని కెమిస్ట్రీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 22nd మార్నింగ్ షిఫ్ట్లో వెరీ స్కోరింగ్గా డైరెక్ట్ ఎన్సీఆర్టీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు కెమిస్ట్రీ అనేటువంటిది ఈజీగా కన్సిడర్ చేయవచ్చు కంపేర్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. ఎందుకు అని అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని ఇచ్చారు. ఇక్కడ టైం అనేటువంటిది సేవ్ జరుగుతుంది. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే మార్నింగ్ షిఫ్ట్ ఆల్ జనవరి అండ్ ఏప్రిల్ షిఫ్ట్లో టఫ్గానే కన్సిడర్ చేయవచ్చు. డే వైజు కంపారిజన్ చూసుకుంటే 21st 23లో టైం అనేటువంటిది కన్జ్యూమ్ అవుతుంది, వెరీ లెంతీగా ఇచ్చారు. 22nd షిఫ్ట్లో చూసుకుంటే క్యాలిక్యులేటివ్ ఎక్కువగా ఉంది, మేనేజబుల్ చేయవచ్చు. ఏప్రిల్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ చూసుకుంటే మోడరేట్ టు టఫ్గా కన్సిడర్ చేయవచ్చు. మల్టీ స్టెప్స్ అనేటువంటిది ఉండి టైం అనేటువంటిది కన్జ్యూమ్ జరుగుతుంది. సో ఇది జనవరి మార్నింగ్ షిఫ్ట్ వర్సెస్ ఏప్రిల్ 2nd షిఫ్ట్ 1 పేపర్ అనేటువంటి కంపారిజన్ మీరు ఒకసారి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫైనల్గా అప్కమింగ్ జేఈ ఆస్పిరెంట్స్కి ఈరోజు ఎగ్జామ్ అటెండ్ అయిన ఆస్పిరెంట్స్కి బాటమ్ లైన్గా ఈ పేపర్ అనేటువంటిది ఎలా ఉంది, ఎలా ప్రిపేర్ చేయబడి ఉంది అని అంటే ఫెయిర్ పేపర్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు స్ట్రాటజిక్గా స్పీడ్గా అక్యురసీగా 2 పిల్లర్స్ని మీరు బేస్ చేసుకొని చేయగలిగితేనే జేఈ మెయిన్స్ క్రాక్ చేయవచ్చు. సో టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఎలా మీరు చేసుకోవాలి అని అంటే స్మార్ట్గా మ్యాథమెటిక్స్లో లాంగ్ లెంత్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని స్కిప్ చేసుకుంటూ ఈజీ అయినటువంటి కెమిస్ట్రీని ఫుల్ స్కోరింగ్గా ఉంది కాబట్టి టైం సేవ్ అవుతుంది కాబట్టి కెమిస్ట్రీని టైం సేవ్ చేసుకొని ఫిజిక్స్ దగ్గర మినిమల్ టైం సేవ్ అవుతుంది. సో ఈ 2 టైం సేవింగ్స్ని మ్యాథమెటిక్స్కి ఫోకస్ చేసుకొని స్ట్రాటజిక్గా మీరు క్వశ్చన్ పేపర్ని క్రాక్ చేయగలిగితే మీకు 220+ మార్క్స్ అనేటువంటివి 99.9%కి రీచ్ అవ్వడానికి ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ 1 బేస్ చేసుకొని ఫైనలైజ్గా చెప్పవచ్చు. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీరు ఏ సబ్జెక్ట్ని డిఫికల్టీగా ఫీల్ అయ్యారు అనేటువంటిది కామెంట్లో పాసిబిలిటీ అయితే షేర్ చేసుకోండి. మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. Hope this information is informative. Thank you.